గత గురువారం అంటే 12వ తేదీన 2 రోజుల క్రితం సాయంత్రం రాత్రి 8 గంటల ప్రాంతంలో మనకు కమ్మవారి స్ట్రీట్లో తాడిపత్రి టౌన్లో ఒక హత్య కేసు జరిగి నమోదైంది ఆ రోజు మనకు. అందులో మిఠాయిగిరి నూరుల్లా అనే అతను చంపబడినాడు. ఆ విషయమై కేసు నమోదు చేసి విచారిస్తే ఈ మిఠాయిగిరి నూరుల్లా అనే అతను ఈ ముద్దాయి అయినటువంటి ఈ నజీర్ బాషా అలా వారితో అక్రమ సంబంధం ఉందని చెప్పని గతంలో నుంచి వాళ్ళకి మనస్పర్ధలు ఉన్నాయి. 2021లో కూడా ఆగస్టు నెలలో కూడా వీళ్ళు ఈ విషయమే చెప్పి ఘర్షణ పడి ఆ రోజు అతన్ని కొట్టాలని పోతే ఎవరైతే చనిపోయాడు ఇది నూరుల్లాని కొట్టాలని చెప్పిన పోతే అప్పుడు నూరుల్లా లేకపోతే నూరుల్లా యొక్క మేనల్లుడిని హుదిల్ ఖాన్ అని అతన్ని కూడా కొడితే అప్పుడు ఇక్కడ కేసు అయింది. తర్వాత ఆ కేసు లోకాలతో రాజీ అయినారు వాళ్ళు. ఈ నేపథ్యంలో ఇతను లారీ డ్రైవర్ పనిచేస్తాడు ఈ నజీర్ బాషా. ఇతను మొన్న బయటికి డ్యూటీకి వెళ్ళండి తిరిగి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి భార్య పిల్లలతో బయట వెళ్ళి బజార్కి వెళ్ళి ఇంటికి వచ్చిన ఆ సందర్భంలో ఇంటికాడు ఉంటే అప్పుడు ఎవరైతే చనిపోయినాడు ఇప్పుడు నెత్తిగా పడినాడు ఈ నూరుల్లో అక్కడికి రావడం జరిగింది మోటార్ సైకిల్ వేసుకొని. అప్పుడు ఇతను వచ్చిన దానివల్ల ఇతను ఆల్రెడీ ఇతనిపైన అనుమానం ఈ విధంగా ఉంది కాబట్టి అక్రమ సంబంధం అనే విషయంలో ఈ నజీర్ బాషా వాళ్ళ మామ జాఫరు ఈ జాఫర్ యొక్క కొడుకు ఈ మౌలాలి వీళ్ళు ముగ్గురు కలిసి అతన్ని అక్కడ కొట్టడం జరిగింది. ఆ కొట్టడంలో వీధిలోనే గలాట జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి నల్ల బండరాయితో కూడా కొడితే మొఖాన తలకు మంచి రక్తగాయలే అతను స్పాట్లో చనిపోయినాడు. ఆ రోజున గురువారం మనకు ఈ హత్య కేసుగా నమోదు చేశాము. దాంట్లో విచారించి ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం ముగ్గురిని ఈ కేసులు మొదలైనటువంటి ఈ నజీర్ బాషా వాళ్ళ మామ జాఫరు వాళ్ళ మామ కొడుకు జాఫర్ యొక్క కొడుకును ముగ్గురిని కూడా ఈరోజు అదుపులోకి తీసుకొని కేసులో అరెస్ట్ చూపించడం అనేది ఈ క్షణికావేశంలో వీళ్ళు ఆ విధంగా చేసి అతన్ని నూరులను హత్య చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళను ముగ్గురిని టౌన్ సిఐ సాయి ప్రసాద్ వాళ్ళ సిబ్బంది చాకచక్యంగా అరెస్ట్ చేసి ఈ కేసులో రిమాండ్ పెడుతున్నారు. వీళ్ళకు ఎస్పీ గారికి చెప్పి కూడా వీళ్ళకు రివార్డ్స్కు పంపిస్తాం. మనకు ఆ రోజు నైట్ కొంచెం విట్నెస్లు చూసిన దాని మేరకు తర్వాత వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కూడా ఇక్కడ ముగ్గురుగా పాల్గొన్నట్లుగా ఫిర్యాదు ఇచ్చారు. దాని మేరకు విచారణ చేస్తాం.